రీసెంట్‌గా సివిల్ సర్వెంట్స్‌లో అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్‌లో కరప్షన్ అంశం బాగా చర్చలో ఉంది. నిన్నటికి నిన్న పంజాబ్ క్యాడర్ డీఐజీ స్థాయి అధికారి హర్‌చరణ్ సింగ్ బుల్లర్ ఈయన పైన సీరియస్ కరప్షన్ ఛార్జ్ నమోదైంది. ఈయన 2009 పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. ఈయన ఇంట్లో దాదాపు 5 కోట్ల రూపాయల క్యాష్, కాస్ట్లీ జ్యువెలరీ అన్నీ దొరికాయన్నమాట. సిబిఐ ఈయన్ని ట్రాపేసి పట్టుకుంది. ఈయన తరపున మిడిల్ మ్యాన్ ఒక ఆయన 8 లక్షలు నిన్న లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఫోన్‌లో కూడా ఈయన వాయిస్ సిబిఐ రికార్డ్ చేసిందంట. ఒక ఐరన్ మర్చెంట్ దగ్గర ప్రతి నెల అతనిపైన కేసులేమి పెట్టకుండా ఉండటానికి ప్రతి నెల 8 లక్షల రూపాయలు ఈయన డిమాండ్ చేశారంట. ఈ కేసులో సిబిఐ మొత్తం ఈయనపైన బ్రైబరీ, కరప్షన్ ఛార్జెస్ మీద ఈయన రిమాండ్ కూడా పంపించింది. ఇక్కడ మనం చూస్తే కనుక ఈయనపైన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదయ్యాయి. కరప్షన్ అనేది సీరియస్ క్రైమ్. కరప్షన్ తీసుకోవడమే కాదు, ఇవ్వటం కూడా అంతే క్రైమ్ అనమాట. కొత్తగా వచ్చిన కరప్షన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. ఇవన్నీ పక్కన పెడితే సివిల్ సర్వెంట్స్‌లో కరప్షన్ అనేది చాలా యంగ్ వయసు నుంచే బయటపడతా ఉందన్నమాట. కొన్ని నెలల క్రితం దిమన్ చెక్మా అని చెప్పి చాలా యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒరిస్సా క్యాడర్ అనమాట. ఇంతకుముందు అతను త్రిపుర వాసి, అతనికి ఒరిస్సా క్యాడర్ వచ్చింది. 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయారనమాట. ఇలా చాలా కేసెస్ బయటపడుతున్నాయి. కొన్ని కేసెస్ అసలు బయట రాకుండా ఉన్నాయన్నమాట. సివిల్ సర్వెంట్స్‌లో కరప్షన్ అనేది కేవలం బ్రైబరీ, డైరెక్ట్ లంచం తీసుకోవడమే కాదు, వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ వాడటం కావచ్చు, లేదా వాళ్ళ పేరు చెప్పి ట్రాన్స్‌ఫర్స్, పోస్టింగ్స్ అడగటం కావచ్చు. అంతకు మించి వాళ్ళ పేరు వాడి ఎవరన్నా మధ్యవర్తులు వాడి వాళ్ళ తరపున డబ్బులు తీసుకోవడం కావచ్చు. దాంతోపాటు ఈ పూర్తి స్థాయి కరప్షన్ అనేది సిస్టంలో ఇంకిపోయిందనమాట. సిస్టమిక్ కరప్షన్ అయిపోయింది. డైరెక్ట్‌గా వీళ్ళు డబ్బులు తీసుకోకపోయినా మిడిల్ మెన్‌ని, మధ్యవర్తులను వాడి డబ్బులు తీసుకోవడం, ఇన్‌ఫ్లుయెన్స్ చూపించడం, నెపోటిజం, ఫేవరెటిజం చేయటం, అదేవిధంగా కాస్ట్లీ గిఫ్ట్స్ స్వీకరించడం ఇవన్నీ చేస్తున్నారనమాట. దీనివల్ల సివిల్ సర్వెంట్స్ పైన పబ్లిక్ ట్రస్ట్ కూడా పోతుంది. ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయిందనమాట. సివిల్ సర్వీసెస్ కార్డ్ వాడి ఏదైనా అంటే వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా సివిల్ సర్వీసెస్ కార్డ్ వాడటం అనమాట. ఇవన్నీ విపరీతంగా జరగటంతో ఈ మధ్య సిస్టమ్, గవర్నమెంట్ మనం చూస్తే గనక లోక్పాల్, లోకాయుక్త, సెంట్రల్ లెవెల్‌లో సిబిఐ, స్టేట్ లెవెల్ ఏసీబీస్, అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వీటి పైన దృష్టి పెట్టాయి.